డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు కేసీఆర్ వెన్నంటి నిలిచిన ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసిన ఆ ఉద్యమకారుడి మరణంతో కేసీఆర్ సైతం విషాదంలో ఉన్నారు. ఈ కష్టకాలంలో పెద్ది కుటుంబాన్ని కేసీఆర్ ఆదివారం పరామర్శించనున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది స్వగ్రామం నల్లబెల్లి గ్రామానికి వెళ్లనున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ కొండంత భరోసా ఇవ్వనున్నారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ కోసం రాజీలేని పోరు సాగించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమకారుడిగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన అద్వితీయ పోరాటం చేశారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా నికార్సైన గులాబీ సైనికుడిగా ముందుండి పోరాడారు. మహోజ్వల తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనుక్షణం నిప్పుకణికలా ఎగిసిపడుతూ కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యంగా ఓరుగల్లులో బీఆర్ఎస్ కు ఆయువుపట్టుగా నిలిచారు. అందుకే పెద్ది అంటే కేసీఆర్ కు ఎంతో అభిమానం. అలాంటి పోరాట యోధుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాదులో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడారు. ఆ కష్టకాలంలో పెద్దిని కేసీఆర్ స్వయంగా పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వాకబు చేశారు. ఈ క్రమంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి మృత్యువుతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ది మరణంతో కేసీఆర్ కూడా ఎంతో విషాదంలో మునిగిపోయారు. అయినప్పటికీ ఈ కష్టకాలంలో పెద్ది కుటుంబానికి అండగా నిలవడం కేసీఆర్ తన బాధ్యతగా భావిస్తున్నారు. అందుకే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామానికి కేసీఆర్ వెళ్లనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది ఫ్యామిలీని ఓదార్చనున్నారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి భరోసా ఇవ్వనున్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానుల్లో కేసీఆర్ గుండె ధైర్యం నింపి రానున్నారు. మరోవైపు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ పరంగానూ కేసీఆర్ కొండంత అండగా నిలిచారు. పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ బీఆర్ఎస్ తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ ఫ్యామిలీకి 2,25,00,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అనారోగ్యంతో అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని కేసీఆర్ ప్రకటించారు. పెద్ది ఇద్దరి పిల్లలకు చెరో ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో 25 లక్షల రూపాయలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 2,25,00,000 రూపాయలను ఆ కుటుంబానికి అందించనుంది బీఆర్ఎస్. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర అవసరాలు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని చర్చించి వారి కుటుంబ సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఎల్లకాలం పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేసీఆర్ మరోసారి భరోసానిచ్చారు.